చిత్తశుద్ధి సంకల్పం ఉంటే రాజ్యాధికారం సాధించొచ్చని నిరూపించిన వ్యక్తి సర్వాయి పాపన్న అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలు అధికారికంగా జరిగాయి. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాపన్న గౌడ్ పుట్టిన ఊరు అభివృద్ధి కోసం 4,70,00,000 రూపాయలను విడుదల చేస్తూ జీవో జారీ చేసినట్టు ప్రకటించారు భట్టి. జ్యోతి వెలుగుతున్నప్పుడు మీరు జయధ్వానాలు చేయండి. గౌరవనీయులైన ముఖ్య అతిథి వారు పుట్టినటువంటి సర్వాయిపేట విలేజ్, ఆ గ్రామం నుంచి మొదలు పెడితే పక్కనున్నటువంటి కిలాషాపూర్ ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పరచడానికి ఒక టూరిజం సెంటర్ లాగా దాన్ని అభివృద్ధి పరిస్తే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి వచ్చి వారి జీవిత చరిత్ర తెలుసుకొని స్ఫూర్తి పొందుతారనే ఆలోచనలతో బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు టూరిజం శాఖతో మాట్లాడి వారి ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు 4,70,00,000 రూపాయలని ఈ టూరిజం ఈ కేంద్రాలను అభివృద్ధి పరచడానికి ఈరోజు జీవో కూడా ఇష్యూ చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 10 మందికి తెలియటం కోసం ప్రభుత్వంలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు దీన్ని బాధ్యతగా తీసుకొని టూరిజం శాఖ వారితో ఇతర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అందరితో మాట్లాడి ఈ జీవోని ఇప్పించి సర్వాయి పాపన్న గారి జీవితం ప్రజలందరికీ ఆదర్శంగా ఉండటం కోసం వారు చేసిన కృషిని కూడా నేను ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే మిత్రులారా, సరే పాపన్న గారి జీవిత చరిత్ర సంబంధించి చిన్న పుస్తకాన్ని కూడా, పాకెట్ పుస్తకాన్ని కూడా మిత్రులు ప్రచురించారు. ఇది విరివిగా ప్రజల్లో కూడా తీసుకొని పోవటానికి ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను.